ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గ్రానైట్ పరిశ్రమ గడ్డుకాలాన్ని ఎదుర్కొంటుంది. కొత్తగా అమలు చేయబడిన జీవోకు అనుగుణంగా గ్రానైట్ ఫ్యాక్టరీ వద్ద పన్నులు వసూలు చేసే పనిని ప్రభుత్వం ఏఎంఆర్ గ్రూప్స్ అనే ఒక ప్రైవేటు సంస్థకు అప్పగించింది. ఆ సంస్థ ఫ్యాక్టరీ యజమానులకు వారి విధి విధానాలు తెలపకుండా, వారితో సంప్రదించకుండా అక్టోబర్ 3వ తారీఖు నుంచి ఫ్యాక్టరీ యజమానుల వద్ద నుంచి పన్నులు వసూలు చేసేందుకు సన్నద్ధమైంది. సుమారుగా 30కి పైగా క్వారీల వద్ద వారి ఆఫీస్ రూములు ఏర్పాటు చేసుకుని పన్నుల వసూలుకు రంగం సిద్ధం చేశారు. శ్రీనివాసరావు, బోధవాడ గ్రానైట్ ఫ్యాక్టరీ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. గతంలో మేము 27,000 కడుతున్నాం ఒక బ్లేడ్కి మా గ్రానైట్ కంపెనీలకి. ఇప్పుడు 35,000 చేశారు. అది మేము చాలా భారంగా ఉంటుంది. అది కట్టలేని పరిస్థితుల్లో మేము ఫ్యాక్టరీలన్నీ ఆపుకోవటం జరిగింది. ఇప్పుడు ఏఎంఆర్ కంపెనీ అని ఒక కొత్త కంపెనీ వచ్చి మాకు ఎక్స్ట్రా ట్యాక్స్ కట్టమని ప్రతి మీటర్కి ఎక్స్ట్రా ట్యాక్స్ కట్టమంటుంటే మాకు అర్థం కాక అయోమయంలో ఉన్నారు ఫ్యాక్టరీ ఓనర్స్ అందరూ. ఆపుకున్నాము. రేపు మా ఎందు దయ ఉంచి మా చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ గారు, మా లోకల్ ఎమ్మెల్యేలందరూ కలిసి మాకు హెల్ప్ చేయాలని కోరుచున్నాం. ప్రభుత్వాన్ని మీరేం డిమాండ్ చేస్తారు? అదే మేము గవర్నమెంట్ ఏం చెప్తే చేయడానికి ప్రిపేర్ అయ్యాం. కాకపోతే ఈ ఏఎంఆర్ ట్యాక్స్ అనేది మేము కట్టలేం. ఈ బంద్ ఎన్ని రోజులు కొనసాగుతుంది? ఎన్ని రోజులైనా చేస్తారు. అది ఫైనల్ రిజల్ట్ వచ్చిందా చేస్తాం. ఏఎంఆర్ ట్యాక్స్ అయితే కట్టలేం. గవర్నమెంట్ ఏం చెప్తే అది చేస్తాం. గవర్నమెంట్కి అయితే వ్యతిరేకం కాదు. మా వాళ్ళందరూ గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు. గవర్నమెంట్ ఏం చెప్తే అది చేస్తాము. ఏఎంఆర్ ట్యాక్స్ అయితే కట్టలేం. ఎక్స్ట్రా ట్యాక్స్ కట్టమంటున్నాం. కొంచెం సులభతరం చేస్తే మీకు గవర్నమెంట్ ఓల్డ్ సిస్టమ్ గవర్నమెంట్ బాగుంది. 8,000 పెంచారు. మేము సరే కష్టమైనా ప్రిపేర్ అయ్యాం. కానీ ఇప్పుడు ఏఎంఆర్ ట్యాక్స్ అనేది చాలా దారుణం. అది వాళ్ళు మేము ఎక్కడ అది కట్టే పరిస్థితి లేదు. వాళ్ళు ఎక్కువ బాక్సులు పెట్టి భయం భ్రాంతులను చేస్తున్నారు. మమ్మల్ని భయాందం